హాయ్ హలో నమస్కారం అండి అందరికీ. ఈరోజు వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీను. ఇందులో వచ్చేసి ఇది మసాలా, ఇది పన్నీరు, ఇది వచ్చేసి ప్యూరీ, టమాటో ప్యూరీ, గరం మసాలా, ఆనియన్, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిపాయలు, కల్యమాకు, కోసి పెట్టుకున్న ఆనియన్స్. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 3 స్పూన్లు ఆయిల్ వేసాను. నూనె బాగా వేడి అయింది. ఇందులో కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. సాజీర, లవంగ, పట్ట, ఇలాచి. ఈ మసాలా బాగా వేగింది. ఇందులో ఆనియన్ వేసేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేసాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3. ఉల్లిపాయ బాగా వేగిందండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది బాగా. ఇప్పుడు మనము దీంట్లో అల్లం ఎల్లిగడ్డ కచ్చాపక్క దంచి పెట్టుకుంది, బాగుంటుందండి, అప్పటికప్పుడు దంచుకుంది. అలాగే 1 స్పూను పసుపు అండి. రుచికి సరిపడా ఉప్పు, 1½ స్పూన్ వేసాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఈ పన్నీర్లోకి నేను ఈ మసాలా చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఉప్పు, కారం, జీలకర్ర మాత్రమే వేశాను. ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది పన్నీర్. ఇది పేస్ట్ అన్నమాట, కారంతో పేస్ట్ చేశాను. అలాగే దీంట్లో ధనియా పౌడర్ వేస్తున్నాను. అలాగే బాగా కలుపుతూ ఇందులో టమాటో ప్యూరీ వేస్తున్నాను. అలాగే మనము 1 కప్పు నీళ్ళు కూడా పోసుకోవాలి. దీనికి సరిపడా అవసరమైతే ఇంకో కొన్ని కూడా నీళ్ళు పోసుకోవచ్చండి. దీంట్లోకి మనము కోసి పెట్టుకున్న ఒక టమాటా సపరేట్గా ఇలా మనము ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు కూడా అలాగే మనము తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇలాగే ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడే మనము దీంట్లోకి ఈ పన్నీర్ వేసేసుకోవాలి. ఎందుకంటే దీన్ని నూనెలో డీప్ ఫ్రై చేయకుండానే మామూలుగా నార్మల్గానే చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇలా చేసుకుంటే మనకి ఇది వచ్చేసి జ్యూసీగా ఉంటుంది. డ్రై అయిపోయి రోస్ట్లా కాకుండా మనం తింటుంటే నోటికి చాలా బాగా రుచిగా అనిపిస్తుంది. పన్నీర్ కర్రీ దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు కలుపుతూ మనము దీంట్లోకి కొంచెం పన్నీర్ చిల్లీ మసాలా వేస్తున్నానండి. కొంచెం తర్వాత వచ్చేసి ఇది పన్నీర్ మసాలా అండి. దీన్ని కూడా మనము కొద్దిగా దీన్ని కూడా వేసుకుందామండి.
ఇది కసోటి మెంతి. దీన్ని లాస్ట్లో మనం వేసుకొని కూర దింపేసుకుంటే కూర బాగా టేస్టీగా అవుతుందండి. ఇది మాత్రం చాలా సూపర్గా అవుతుంది. సింప్లీ సూపర్ అండి, చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ ఇది. దీంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మామూలుగా చేసాము. మనం మసాలాలు ఏవి వేయలేదు దీంట్లో, నార్మల్గా సింపుల్గా చేసుకున్నాము. ఈజీ రెసిపీ అండి. మీకు ఇష్టం చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, ఉంటా మరి.